హలో గైస్, అందరు ఎట్లున్నారు? నేనైతే మీ ప్రదీప్ ఇందూరి. వెల్కమ్ బ్యాక్ టు ఇందూర్ మ్యూజిక్. ఈరోజు అయితే ఒక ప్రోగ్రామ్ ఉన్నది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మా దోస్తులం అందరం కలిసి దావా చేసుకుంటున్నాం అన్నట్టు. ఇక ఎదురు చూడంగా మా దోస్తులు అయితే రానే వచ్చిండ్రు. కమాన్ లెట్స్ గో. ఇక సామాన్లు అయితే డిక్కిలకి సదిరేసినాము, పోదలికి సిద్ధంగా ఉన్నాము. ఏమేమి పెట్టినా బాసన్లు డేక్షలు మనము ఇప్పుడు ఏడుకోతున్నాం తెలుసా? ఏడుకోతున్నాం అంటే దావత్ పోతున్నాం అన్నట్టు. అరే భువన్ ఫోన్ పోయిన తర్వాత ఆడ ఏం చేసినాం ఏం కథ అనేది ఫుల్ వీడియో. ఇంకేమన్నా ఉన్నాయా? ఇక మా దావత్ లొకేషన్ అయితే రానే వచ్చింది. ఇక 2 కార్ల నుంచి దిగి ఉన్న సామాన్ అంతా లోపల షెడ్లకి ట్రాన్స్ఫర్ చేసేసినాం. ఇక మేము పొద్దుగాలనే వచ్చినాం కాబట్టి ఎవరం కూడా టిఫిన్ చేయకుండానే వచ్చినాం. ఇక మరి ఏదన్నా ఒకటి ముందుగా తింటే మంచిగా ఉంటుంది, కానీ మా బావని అడిగితే ఉప్మా చేసుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చిండు. ఇక ఇచ్చిన ఐడియాతో ఉన్న సామాన్లను దించి మంచిగా పెట్టి సాయంటే అటోటి ఇటోటి ఎత్తేసి ఇక మొత్తానికైతే పచ్చిమిరపకాయలు కోసుడు చాలు చేసిండు. వీళ్ళందరూ మంచుకో మొక్కన పచ్చిమిరపకాయలు, కొత్తిమీరలు, ఉల్లిగడ్డలు అయితే గొయ్యని పట్టిండ్రు. ఇక నాకైతే రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదు అన్నట్టు ఏడికి పోయినా చెఫ్ పని మనకి అప్ప చెప్తారు. ఇక ముందుగాల మంట వెలిగిద్దామని చెప్పేసి అక్కడిక్కడ కట్టెలు ఎదిరి పోయి అయితే ముట్టించిన. ఇక ఇట్లనే తిప్పలు పడంగా మొత్తానికైతే మంట వెలిగింది. ఇక ఇట్లా వెలిగిన మంట ఎటు పోవద్దని చెప్పేసి మొదలైతే ఈ దొడ్డు చెక్కలు ఎత్తే జర మంచిగానే వెలుగుతుంది కదా అని ఈ చెక్కలు కూడా వేసిన. ఇక ఎప్పటికైనా ఈ మంటతో నాకు ముప్పే ఉన్నదని చెప్పేసి ఇట్లా కాదని చెప్పి పక్క పొంటున్న ప్లాస్టిక్ కాగితాలు తీసుకొచ్చి డాంబర్ లెక్క పడేస్తే ఇక మంట అయితే ఎట్టుపోదు కదా అని చెప్పేసి అట్లా వేసిన. ఇక మా తమ్మునైతే ఉల్లిగడ్డలు కొయ్యరా వారే అంటే ఆ షోలో ఫోన్ పెట్టి ఇక మెల్లమెల్ల గొత్తున్నాడు. ఇక ఇటైతే ముందు మన టిఫిన్లకు కావాల్సిన ఈ కొయ్యనే కోసిండ్రు. అటైతే ఒకసారి సామాన్ అంతా తీసి ఇక నేను ఉప్మా చాలు చేద్దామని చెప్పేసి మళ్ళీ 2 కట్టెలు పెట్టేసి వంట చాలు చేద్దాం అనే వరకు అంటే ఆయనతో మంట పోయింది. ఇప్పుడు ఒక డక్న తీసుకొని మళ్ళీ ఇక మంట ఇప్పుడు అయితే చాలు చేసిన. ఇక ఇటు ఈ పని నడుస్తుంది. ఆ టైము ఆయనతో పసంతు ఇక భగవాన్ తీసుకుని దానికి మట్టి పెడుతున్నాడు. ఏంటికంటే మేము 100 కట్టెల మీద కాబట్టి మళ్ళా మాస అయితే ఇక మాకైతే వాళ్ళకు చక్కగా దోమరాదు. మా అమ్మ అయితే మంచిగా చదివిచ్చింది ముందే భగవాన్లు. ఒక్కడు కూడా మర్చిపోకుండా ఇంటికి పోయినాక నా ఈపుకు సున్నం పెడుతుంది. ఇక గదే భయంకు ఎట్లయినా సరే అయ్యా రాక అని చెప్పేసి అనేసరికి అంటే ప్రశాంత్ మళ్ళా బూడిది పెట్టి ఉన్న భగవాన్లకు మొత్తం మీద మసి పెట్టిండు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే నాకైతే ఉప్మా వేయరాదు. ఇక ఎట్లయితే బావా నువ్వే ఐడియా ఇచ్చినావు కదా, ఇక నువ్వే ఈ పుణ్యకార్యం మొత్తం చేయనేసరికి అంటే సరే నీకేం బాధ నేనైతే లేదా అని చెప్పేసి మా బావ అయితే ఇక ఉప్మా వేసుడు చాలు చేసిండు. ఇక మా పోరగాళ్ళు అయితే మంచుకో ఫోన్ పట్టిరు, పని చేసేటోళ్ళు పని చేస్తారు, ఫోన్లు ఆడేటోళ్ళు ఫోన్లు ఆడుతున్నారు. మొత్తం మీద ఉప్మా ప్రాసెస్ అనేది మా బావ చాలు చేసిండు. ఇక ఇంతగానో ఉప్మా చేస్తే ఇక అన్నమే పడి తినాలని చెప్పేసి మా బావ అయితే కొంచెం అది తుంచి మిగతా అంతా ఉప్మా చేసిండు. ఇక ఇటు ఉప్మా కాగా ఇంకొక పొయ్యి పెట్టి నేనైతే చికెన్ చాలిద్దామంటే ఎంత బాధపడ్డా కానీ మంట అయితే తెలుస్తలేదు. ఇదేం బాధరా దేవుడు అనేసరికి అంటే అన్న మొత్తం పొగలనుంటున్నావు నువ్వైతే జూరుకపోతావు అని చెప్పి సాయి అయితే చేతులతో డుపుతుండు. ఇక ప్రశాంత్ అయితే ఒక వట్ట తీసుకొచ్చి మొత్తం మీద మంట అయితే వెలిగించిండ్రు. ఇక నేను నూనె పోసినా మా సాయి ఉల్లిగడ్డలు వేసిండు. ఇక మా భువన్ అయితే గరిట పట్టిండు. ఇక ముగ్గురం కలిపి ఎత్తున్నాం. మీద వలన ముక్కులో పెడతారా నోట్లో పెడతారా నాకైతే అర్థమవుతలేదు. ఇక ఈ కూర ఎట్లయితే సాయి అని చెప్పేసి నేను అనే వరకంటే అన్న తాయిన సోయిలో ఏ కూర ఎట్లున్నా కానీ అది ఉంటుందా అని చెప్పేసి సాయి అయితే అన్నాడు. ఇక అది కూడా కరెక్టే కదా. ఇక బాగుంలో సాయి అయితే చికెన్ వేసిండు, నేనైతే గరిట పట్టి దింపుతున్నా. ఇక మొత్తం మీద ఈ చికెన్ ప్రాసెస్ నడుస్తున్నది. ఇక మా వాళ్ళు అయితే ఏం చెప్తారో ఒకసారి అటు కూడా ఒకసారి లుక్ ఇద్దామని చెప్పేసి ఈ చికెన్ నాగమాగం కలుపుతున్నా. కిందికెళ్ళి అయితే అడుగంటున్నది. ఈ పక్క పొంట అయితే వీళ్ళు ముచ్చట్లు ఆడుతున్నారు. ఇక తినకనే పోయితే మీ ఎగురుడు దుంకుడు ఏంది అని చెప్పేసి నేను కొంత కోపంకు రాగానే ఇక మొత్తం మీద ఉల్లిగడ్డలు కోసుడైతే చాలు చేసిండ్రు. ఇక మా దోస్తులందరినీ అయితే ఒకసారి మీకు పరిచయం చేస్తా. ఈ బ్లూ షర్ట్ అయిన పేరేమో భువనేశ్వరు, ఆ పక్కనున్న ఆయన పేరేమో ప్రశాంత్, ఈ ఆగమాగ మచ్చట అయిన పేరేమో సాయిలు, ఈ గోడ మీద కూర్చుని ముచ్చట్లు ఆయట అయిన పేరు అనిలు, ఇక తీరిగ్గా కూర్చుని పోనొత్తున్నాడు ఈ పిల్లగాడి పేరు చరణ్, ఇక నిలబడి పర్సన్ అయ్యే పిల్లగాడి పేరు కార్తీక్, ఇక ఈడైతే మా తమ్ముడు పవన్ కళ్యాణ్, ఈ పిల్లగాడేమో బాను, ఇక పొయ్యికాడ కూర్చుని మంట ఉప్పుతున్నాడు ఈ పిల్లగాడైతే మా బావ వంశీ, మీకైతే తెలిసే కదా. ఇక ముందు చేసిన ఉప్మాని అయితే ముందు తిందామని చెప్పేసి ముందు కూర్చున్నాము. ఈ ఇద్దరు పెద్ద మనుషులు వేయంగా మేము ఉత్తమ మనుషుల మందరం కూర్చుండి చక్కగా తిన్నాము. ఇటో దిక్కు మా బావ బియ్యం కొలిసి బగారన్నాక అయితే తయారు చేస్తున్నాడు. ఇక నూనె ఓతున్నాడు, పసుపుకాయలు వేసిండు. ఇక మాడిన దాకా కలుపుడే. ఒక సైడ్ ఏమో మంటతోటి ఆపతి, ఇక కడుపులోనేమో ఆకలి. ఇక ఏం చేద్దాము అని చెప్పేసి ఆయనతో ఎసర్లు అయితే నీళ్ళు పోసినాము. ఎసరు వచ్చేదాకా ఆగుదాము. ఇక చికెన్ అయితే దించుతున్నాడు. ఇప్పుడు తినుడు తాగుడు తర్వాత ఊగుడు. ఇక ఈడికెళ్ళే వీడియో అయితే ఒక వేరే లెవెల్ ఉంటుంది.
కలిపి మంచిగా కలుపు. నువ్వు పెద్ద మనిషి కాదు ఈ ఊర్లే దా. ఇప్పుడు ఆపు. ఏ బోను కూర్చో. ఇక కూరనైతే తీసి బాండిలకు చదిరిండు. నా పానమంతా నాకు బొక్కలత్తనే పోపుండు అని చెప్పేసి అప్పటి నుంచి అనుకుంటున్నా. అదేందో కానీ నాకు ఆ మెత్తడి ముక్కలు తింటే గడ్డి నమ్మినట్టు అనిపిస్తుంది, బొక్కలు తింటేనే కొంచెం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది. ఇక ఏ దావత్కు పోయినా కానీ ఇంకొక రపారపా ఎప్పుడు నా ఇంటనే ఉంటుంది. ఈ మంచి మంచి ఉల్లిగడ్డలు మందేసుకున్నాక మురిగిపోయినాయి ముక్కిపోయినాయి అని నా దాకా వస్తాయి. అదేందో దేవుడా నాకు అర్థం కాదు. ఇక ఎవరి దాకా కూల్ డ్రింక్ వాళ్ళ గ్లాస్లో పోసుకొని దావత్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక ఏ నాకు బోన్ పీస్ అయ్యి అబ్బా, బోన్లది. అది తీసుడు రాకపోతే నీకు తీస్తా. Two hours later. DJ Sidhu.
హలో దోస్తులు, చూసిండ్రు కదా మా వీడియో. మా దోస్తులు కలిసినప్పుడు మా హవా అనేది ఇట్లా ఉంటుంది. ఈ వీడియో వల్ల మీ దోస్తులకి ఇట్లా కూడా మీకు కూడా గుర్తుకొచ్చిండ్రా? ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒక ప్లాన్ వేసేయండి. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.